తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతిమూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మాఘ అమావాస్య 17వ తారీఖేనా అండి? అవును. అలాగే ఇంకొక ప్రశ్న, గ్రహణం. సూర్యగ్రహణం అంటున్నారు, ఎంతవరకు నిజం? అసలు మనకి పట్టు విడుపులు అవి మనం పాటించాలా? గ్రహణం మనకి వర్తిస్తుందా, వర్తించదా? ఈ ప్రభావం ఎలా ఉండబోతోంది? అసలు ఆ రోజున విధిగా చేయవలసింది ఏమిటి? నేను ఒక ఎద్దుని తీసుకొస్తా. దానికి ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లవాడు పుడతాడా అంటే అయ్యో రామా, ఎలా చెప్తారు? అవకాశమే లేదు కదండి. అది ఎద్దు, అది ఎద్దు. దాన్ని తీసుకొచ్చి ఇది మంచి దిట్టంగా ఉంది, కడుపుతో ఉందయ్యా ఇది, దీనికి ఎవరు పుడతారు అంటే మనం ఏం చెప్తామండి? అంటే నేను ఈ మాట ఎందుకు వినాల్సి వచ్చిందంటే, అసలే మేక మెదడు మన జనాలది, లేదా కోడి మెదడు ఇటు అంటే మర్చిపోతారు. మేమందరం మేము అందులో ఉన్న వాళ్ళమేనండి. అంటే ఎవరు ఏం చెప్తే అదేని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. ఇందులో ఉన్న వాస్తవం ఏమిటి అని శోధించే తప్ప ఎవరికీ లేదు. అటువంటి పరిస్థితులలో జనాల్ని మీరు చైతన్యవంతులను చెయ్యకపోయినా పర్లేదు, కానీ అచేతనంగా చైతన్యహీనులుగా మార్చకూడదు అనేటువంటిది నా అభిప్రాయం. అదేమిటి అంటే, మనకు లేని గ్రహణం మనకుంది అని దానికి పట్టు విడుపులు కూడా చెప్పి దాని గర్భిణీ స్త్రీలు ఇలా ఉండాలని చెప్తున్నారంటే ఎంత హాస్యాస్పదంగా అనిపించిందమ్మా. లేదండి, అయితే అదే అనిపిస్తుంది. ఎట్లా అంటే, గ్రహణం పట్టు విడుపు అనేటువంటిది మరణయాతన, జన్మయాతన రెండు. మృతాశోచం, జాతాశోచం ఏకకాలంలో అవి 2-3 గంటలు వస్తూ ఉంటాయి. అసలు అది ఏమీ లేనప్పుడు మృతి చెందాడు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అండి? హాస్పిటల్లో ఉన్నాడు మనిషి, చనిపోయాడండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అలా ఉంది ఇదంతా. అసలే మన ధర్మం మీద రాళ్ళు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మొన్న చిన్నజీర స్వామిలాగా. నేనంటే కోపాలు వస్తాయేమో కానీ అనకూడదు, ఇప్పుడు అప్రస్తుతం. కానీ ధర్మాన్ని ఎంతవరకు విచక్షణారహితంగా, ఆలోచన లేకుండా, అజ్ఞానంగా, సనాతనంగా వచ్చేటువంటి సాంప్రదాయాల్ని, ధర్మాన్ని నాశనం చేయడానికి అసలే బయట ఎంతోమంది కంకణం కట్టుకున్నారు. వాళ్ళకి మనం ఒకళ్ళకి తోడా అండి. ఇంతకుమించి మీకు ఏమన్నా కనిపిస్తుంది అక్కడ? అయితే గ్రహణం లేదు, కేవలం అమావాస్యగానే చూడాలి అది అంతే. అసలు దాని గురించి మనం సంభాషణ చేసుకోవడం కూడా అనవసరమేనంట నేను. అంటే ఆ రోజు దేవాలయాలు కూడా ఏవి మూయటం కానీ అవి ఏం చేయట్లేదు కదండి. ఇక దాన్ని బట్టి కొన్ని చోట్ల మూసేస్తారండి. అవునా అని మీరంతా ఆశ్చర్యపడక్కర్లా. మీరు ఒక దేవాలయానికి చైర్మన్, మీరు 8 మంది ఉంటారు. మీకు ఎవరో చెప్పారు తలకి మాసిన మధ, గ్రహణం ఉందండి గుడి మూసేయండి అని చెప్పి. అందులో నాలాంటి మూర్ఖమైన మనిషి ఉన్నాడు. మీరు తలుపు వేసేమన్నారు. వాడెవరు చెప్పడానికి గ్రహణం లేదు, నేను తలుపు వేయను అన్నా. మీరు నా ఉద్యోగం తీస్తారా, ఉంచుతారా? ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసేస్తాం. మీకు అవతల చెప్పిన వాడు ఎవడో గొప్పవాడయ్యాడు. దేవాలయంలో ఇంతకాలం నుంచి ఉంటూ కష్ట సుఖాలని అన్నింటిలో మీతో పంచుకుంటూ ఆ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి సంకల్పం చేసుకుని కంకణం కట్టుకున్నటువంటి గుళ్ళో ఉండేటువంటి అని చెప్తే మీరు నమ్మరా? ఎందువలన? గుళ్ళు అయ్యగారే కదా, మనం జీతం ఇచ్చే అయ్యగారు, మన మాట వినాలి, ఇప్పుడు తీసేస్తాం. ఆ కారణం చేత ఉన్న గుళ్ళు మూసేచ్చేమో. అటువంటి కారణరీత్యా దేవాలయాలు ఏదైనా మూసేచ్చేమో తప్ప అవసరం లేదండి. ఎందువల్లనంటే ప్రకృతి కూడా మనకు సహకరించినంతసేపే సహకరిస్తుంది. మనం ఇలాంటి పాపిష్టి పనులన్నీ చేసినప్పుడు ప్రకృతి ఏ స్థాయిలో ప్రకోపం వచ్చి దాని యొక్క విజృంభణ మనం చూడగలమమ్మా. నేను 2 రోజుల క్రితం చూసా, సూర్యగ్రహణము ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అన్నాను. గ్రహణము అనంటేనే ఒక రకమైనటువంటి దోషం. ఈ దోషం నుంచి నువ్వు పట్టుకుందల్లా బంగారం చెప్పి దానికి దీనికి ఎలా లింక్ వేయగలిగావు? జనాలు కూడా దాన్ని చాలా విచిత్రంగా, ఆశ్చర్యంగా, అందులో నా రాశి ఉందేమో, నేను పట్టుకుంటే బంగారం ఏమో అని చెప్పి చూస్తున్నారు. కొంచెం కూడా వీళ్ళకి అందులో ఉన్నటువంటి పాయింట్ని పట్టుకోలేకపోతున్నారేంటి? గ్రహణం ఎందుకు స్నానం చేయమంటున్నారు? పట్టుస్తున్నాను, విడిపిస్తున్నాను. ఈ నక్షత్రంలో గ్రహణం వస్తే ఈ రాశి వారికి
ఆ గ్రహణ ప్రభావ దోషం ఉంటుంది కాబట్టి ఈ నక్షత్ర శాంతి చేయించుకోండి అని చెబుతున్నారు. అవును. ఇన్ని వివరాలు అశేషంగా అనేక సంవత్సరాల నుంచి కూడా వస్తున్నప్పుడు ఉమ్. ఈ గ్రహణ ప్రభావం ఈ రాశులకి అఖండమైనటువంటి ధనయోగం ఒకవేళ ఉన్నా నువ్వు చెప్పకూడదు. ఉమ్. ఒకవేళ ఉన్నా ఎక్కడి నుంచి వస్తుంది ముందు ఉమ్. అక్కడ కనిపించేది ఒక రకమైన దోష ప్రభావం. ఆ దోష ప్రభావానికి ఒక యోగానికి మనం ఎలా కలుపుతున్నాం, ఉమ్. దానికి ఎక్కడ సంస్కరింపబడి ఉన్నది, నిబద్ధత లేదు కదా. ఆ వీడియోస్ అవన్నీ చూస్తుంటే 35,000 40,000 50,000 మంది చూశారు అనుకున్నా. ఇంతటి మతిలేని మనుషులు ఉన్నారా అంటూ మన వాళ్ళేగా తయారు చేసింది, పర్లేదులే అనుకున్నా. ఇంకేమనుకోవాలి చెప్పండి. ఇక్కడ ఒక్కడైతే నేను చెప్తానమ్మా, గురుగారు. మీకు తెలియదు, నాకు తెలియదు, నాకు తెలియని విషయం మీకు చెబుతున్నా, మీరు నిబద్ధతతో వింటున్నారు కాబట్టి అక్కడ నేను మహాగురువుని అయిపోయాను. అంతేనంటారా? ఖచ్చితమమ్మా. సరే. ఎందుకంటే శోధన ఉమ్. కొన్ని చోట్ల చేయాలి. ఉమ్. ప్రతిదీ శోధన చేయమని నేను చెప్పను, కానీ కొన్ని విషయాలలో శోధన అవసరం. ఉమ్. గ్రహణం అనగానే అసలు గ్రహణం మన దేశానికి ఎక్కడా లేదు. అంటే ఇక్కడ ఒక మాట అండి, సూర్యుడు చంద్రుడు ఒక్కటే కదా, ఇప్పుడు మనకి వేరేగా లేకపోతే ఆ దేశం వాళ్ళకో లేకపోతే వీళ్ళకి వేరే అన్నట్టుగా ఏమీ లేదు కదా. భూమి అందరికి ఒకటే కాబట్టి వారికి ఏర్పడేది భూమి అంతా కూడా అది ప్రాప్తిస్తుంది అని అంటారండి. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు కనిపించినంత మాత్రాన యథా విధిహుతాగ్నీనాం యథా కామార్చితార్థినాం అహస్సు రాత్రి. అహస్సు అంటే ఉదయం, అహోరాత్రం అంటాం కదా. అహస్సు అంటే ఉదయం, రాత్రి అనగా మనకి చీకటి పడుతుంది, రాత్రి తెలిసిపోతుంటుంది. నీకు గ్రహణం ఎప్పుడు రావాలి? అహస్సు ప్రాతః సమయంలో, మాధ్యాహ్న సమయంలో, లేదా తృతీయ మధ్యలో నీకు గ్రహణం రావాలి. నీకు ఎప్పుడు 5 గంటల తర్వాత నీకు భారతదేశ విధానంలో కనిపించే స్థితిలో లేదు. అసలు భారతదేశానికి ఆ గమనం లేదు. లేనప్పుడు గ్రహణ నియమం నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనకు ఉదయం అయితే వాళ్ళకి రాత్రి అవుతుంది, అవట్లేదా? వ్యత్యాసం. ఈ నక్షత్రాలు మారిపోతున్నాయిగా, వారాలు మారిపోతున్నాయిగా, తిథులు మారిపోతున్నాయిగా, 12 గంటలు తేడా వస్తుందిగా. ఈ చిన్న విషయం సరిపోదండి. అహశ్చ రాత్రిశ్చ అని ఏది ఎప్పుడు ఎలా రావాలనేటువంటిది ఏనాడో చెప్పబడి ఉన్నది. ఇంతవరకు మనం చూస్తూనే ఉన్నాం. అథవా 3 గంటలకు మొదలై 4:30 5 గంటలకు అయిపోవడం చూసాం. 5 గంటలకు మొదలయ్యి మనకు సాయంత్రానికి పూర్తవుతుంది 5:30 తర్వాత మొదలయ్యేటువంటి గ్రహణం అసలు ఈ పరిసరాలలో, దేశ పరిసరాలలో లేనప్పుడు నియమాలు ఎలా మనం చాలా తప్పమ్మాది. కొన్ని వైదిక విధానాలు బయటికి పెట్టకూడదు కానివ్వండి. పెడితే ఎలా ఉంటుందంటే వీళ్ళలో వీళ్ళ కొట్టుకు చేస్తారు, వీళ్ళలో వీళ్ళకి పడదు. ఇప్పటికే ఉంది. ఒకే విధానాన్ని అనుసరించి చెప్పొచ్చు కదా. లేనిది లేదు అని చెప్పడానికి కష్టం దేనికండి? అభూత కల్పన, మసిపూసి మారడికాయ చేసి లేనిది ఏదో సృష్టించి ఉంది అని చూపించాలి. అంత అవసరం ఏంటండి? తద్వారా ఏమవుతుంది? ఇవాళ కదా రేపు తెలుస్తుంది ఇది కాదు లేదు అని. ఆ రోజు నాడు నీ మీద కాదు, ఈ సంస్థ ధర్మం మీద నమ్మకం పోతుంది. ధర్మం మీద నమ్మకం సన్నగిలుతుంది. ఆ ధర్మం నీ సంపాదనకో, నీ విధానానికో, నీ వ్యవస్థకు నువ్వు చేసుకుంటూ నువ్వు దెబ్బతిను. సంస్థను ఎందుకు చెడబారినైనటువంటి వ్యవస్థ అని చెప్పి దాన్ని ఎందుకు చెడగొడుతున్నాం మనం? ఇప్పటికే అనేక రకాలుగా ధర్మనిందలు వస్తున్నాయి, రావట్లేదమ్మా? అనేక రకాల ధర్మనిందలు వస్తున్నాయి, అన్నీ అంతరించుకుపోతున్నాయి, చెబితే వినే దిక్కు లేకుండా పోయింది. ఇటువంటి వాటి వలన ఇంకా పూర్తిగా మనం పాతాళానికి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఒకటైతే వాస్తవం, గ్రహణం లేదు, దాని యొక్క నియమం లేదు, దాని విధానం లేదు. గర్భిణీలు కానీ ఎవరైనా సరే నిన్న ఎలా ఉన్నారో, ఇవాళ ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉంటారో ఆ రోజు అలానే ఉండండి. ఏ మార్పులు లేదు. దీని గురించి అనవసరంగా ఆందోళన అవసరం లేదు. అంతే. వివరించారు. ధన్యవాదాలు గురుగారు.